హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తరమ. ఈరోజు మనం సొగస్యుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు డ్రెస్సెస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ హాఫ్ సారీస్ లో వెరైటీస్, డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్. ఇది వచ్చి మనకి హాఫ్ సారీ అండి. హాఫ్ సారీ బాగుంటుంది, చక్కగా మనకి మంచి గోల్డ్ స్పాట్ కలర్ తీసుకున్నాము, ఆరెంజ్ కలర్. ఓకే, చక్కగా మనం మంచి ఆరెంజ్ కలర్ పట్టు మెటీరియల్ తీసుకున్నామండి. అంటే ఇది వచ్చేకాడికి మనకి దూపియానా పట్టు లాగా ఉంటుంది అనమాట. ఫాలింగ్ గా కూడా ఉంటుంది, పట్టు మెటీరియల్ లుక్ మనకి పట్టు లుక్ లాగా వస్తుంది అనమాట. చక్కగా మనం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి ఒక లేస్ బార్డర్ తో మనం పైన బెల్ట్ పార్ట్ దగ్గర లేస్ తో తీసుకుంటూ ఆ వెల్వెట్ తో మనం పింక్ కలర్ కాంబినేషన్స్, అంటే మనకి ఆ స్కర్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనకి గోల్డ్ స్పాట్ ఉంది కాబట్టి చక్కగా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనము పైపింగ్ అనేది తీసుకున్నాం. కలిస్ తో దగ్గర కలిసి తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా చాలా మనం చక్కగా మనం మోతీస్తో మనం అందంగా మనం వర్క్ అనేది, అంటే ఒక పల్స్ వర్క్తో మనం చాలా చక్కగా మనం ఒక చక్కటి వర్క్ అనేది మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. గ్రాండ్గా తీసుకుంటూ ఆ రౌండ్ సర్కిల్లో కూడా మనం మిర్రర్ వర్క్ అనేది కూడా యాడ్ చేస్తూ, మళ్ళీ కూడా మనం ఒక కుందన్ వర్క్ అనేది కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా చక్కగా ఒక టెంపుల్స్ లాగా మనం హైలైట్ చేస్తూ అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ బేస్ బోర్డర్ దాంపాటు వచ్చేకాడికి వెల్వెట్ పింక్ కలర్ ఇస్తూ దానిపైన అంతా కూడా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మళ్ళీ మనం ఒక మిర్రర్ వర్క్ అనేది కూడా మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుందండి. హాఫ్ సారీస్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో ఇప్పుడు స్టాక్ అనేది చాలా బాగా వచ్చున్నది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేకాడికి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. అంటే ఆఫ్ వైట్ టిష్యూ ఉంటుంది అనమాట. క్లాత్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ గోల్డ్ కలర్ లుక్ వచ్చే విధంగా లైన్స్ గా టిష్యూ తీసుకుంటూ బోర్డర్ వచ్చేకాడికి లేస్ బోర్డర్ తో మనం హ్యాండ్ వెల్వెట్ మెటీరియల్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. దీనికి ఓనీ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, ఓనీ వచ్చేకాడికి మంచి జార్జెట్ పైన బోర్డర్స్ అంతా కూడా మనం దోంపాట్లు ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో అదే మిర్రర్ వర్క్ బోర్డర్. మా ఓనీ వచ్చేకాడికి చక్కగా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ప్యూర్ జార్జెట్ ఓనీ తీసుకున్నామండి. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. పట్టు మెటీరియల్ మోతీ వర్క్ బోర్డర్స్ తో మనం చక్కగా మనం 3100 రూపీస్కే మనం హాఫ్ సారీ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 3100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి హాఫ్ శారీలోనే చాలా 10 ఇయర్స్ లోపు అండి. అంటే మనకి 6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా మనం హాఫ్ శారీస్ అనేది చాలా మంచి వెరైటీ అనేది మనం తీసుకొచ్చున్నాము. మంచి ఇది కూడా మనకి పట్టు మెటీరియల్ అండి. మంచి జూట్ పట్టు హాఫ్ శారీ అనమాట. ఇది చక్కగా జూట్ పట్టు హాఫ్ శారీకి మనం బెల్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేకాడికి డైమండ్ స్టైల్లో మనం బోర్డర్ అనేది గోల్డ్ కలర్ బోర్డర్ హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి రా సిల్క్స్ తో రెండు వైపులు కూడా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో పైపింగ్ అనేది మనం తీసుకున్నామండి. అది కూడా కలిస్ అనేది చాలా దగ్గరగా మనం చక్కగా మనం చాలా ముచ్చటగా చాలా చిన్న సైజుతో మనం అందంగా మనం హాఫ్ సారీ అనేది క్రియేట్ చేసాము. ఇది చూసినట్లయితే బోర్డర్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఆరెంజ్ కలర్ కూడా హైలైట్ అవుతూ గోల్డ్ కలర్తో మనం ఒక రౌండ్ సర్కిల్స్ బీట్స్ వర్క్ అనేది మనం తీసుకున్నాము. 2 లైన్స్లో మిడిల్లో వచ్చేకాడికి మిర్రర్ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. బెల్ట్ పార్ట్లో ఉన్న డైమండ్ బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ కూడా ఇచ్చాం. ఇక్కడ వచ్చేకాడికి మళ్ళీ రెడ్ కలర్తో కూడా ఒక కుందన్ వర్క్ ఒక లతలాగా చాలా అందంగా కూడా మనం ఒక పిటాయి వర్క్తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రాసిల్క్ బ్లౌజ్ ఉంటుంది, సేమ్ కాంబినేషన్స్. ఆ పిటాయి వర్క్ బోర్డర్ అనేది మనం హ్యాండ్స్ కి తీసుకున్నాం. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ వచ్చేకాడికి కాంట్రాస్ట్ ఓనీ తీసుకున్నామండి. షిఫాన్ మెటీరియల్ ఇచ్చాము. షిఫాన్ మెటీరియల్ తో మనము ఓనీ అనేది ఎంత ముద్దుగా ఉందో అనమాట. చాలా చక్కగా మనము తీసుకున్నాము. బ్లూ కలర్ టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ అనేది మనం పిటాయి వర్క్ బోర్డర్ అనేది రెండు వైపులు ఇచ్చాం. పెద్ద సైజ్ బోర్డర్ అనేది రెండు వైపులు హ్యాంగ్ అయ్యేది తీసుకున్నాం. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1750 రూపీస్ కే మనం ఇస్తున్నామండి. మంచి మెటీరియల్ అనమాట. మంది హోల్సేల్ కాబట్టి డ్రెస్ మెటీరియల్ కూడా మనం రేట్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. డ్రెస్సెస్, టాప్స్, కుర్తీస్ అన్ని కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది. హోల్సేల్ గా కూడా మనం షాప్స్ కి అన్నిటికి కూడా సప్లై చేస్తాం. అలాగే ఇళ్లలో అమ్మే వాళ్ళు బొటిక్స్ వాళ్ళకి కూడా మనం సప్లై అనేది రీజనబుల్ రేట్స్ అనేది ఇస్తున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి నామీ బ్లూలో వెరైటీ అండి. జార్జెట్ హాఫ్ సారీ అనమాట. చక్కగా మనం స్కర్ట్ అంతా కూడా జార్జెట్ మెటీరియల్ తీసుకున్నామండి. జార్జెట్ మెటీరియల్ నామీ బ్లూ తీసుకుంటూ స్కర్ట్ అంతా కూడా మనం చాలా దగ్గరగా మనం కలిస్ అనేది మనం హైలైట్ చేస్తూ స్కర్ట్ లో తీసుకున్నాము. బెల్ట్ పార్ట్ దగ్గర వచ్చేకాడికి నామీ బ్లూ కాంబినేషన్స్ లోనే రా సిల్క్ మెటీరియల్ తో మనం బెల్ట్ పార్ట్ లో హైలైట్ చేసామండి. ఇక్కడ చూసినట్లయితే నీస్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా చాలా చక్కగా మనం జరీ వర్క్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము.
మొత్తం నావీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా వర్క్ తో మనం జరీ క్రీపర్ అనేది మనం హైలైట్ చేస్తాం. గోల్డ్ కలర్ జరీ క్రీపర్ హైలైట్ చేస్తూ అక్కడక్కడ కూడా మనం కనకాంబరం కలర్ అండ్ కనకాంబరం కలర్ తో ఫ్లవర్స్ ఇస్తూ, ఇంకోటి వచ్చేకాడికి మంచి క్రీమ్ కలర్ తో కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ లిల్లీ ఫ్లవర్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. క్రియేట్ చేసి ఇక్కడ దావం పార్ట్ చూసినట్లయితే మనకి మంచి పింక్ కలర్ బేస్ పైన పిటాయ్ వర్క్ అండ్ పింక్ కలర్ పైన అంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ జార్జెట్ మెటీరియల్ పైన హాఫ్ శారీతో మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బ్లౌజ్ పార్ట్ వచ్చేకాడికి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చాం. రా సిల్క్ మెటీరియల్ అంతా కూడా మనం నెక్ పార్ట్ అంతా కూడా జరీతో మనం యూ నెక్ లాగా మనం జ్యువెలరీ స్టైల్లో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి మనకి సేమ్ ఆ టెంపుల్ బార్డర్ అనేది మనం హ్యాండ్స్ కి తీసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేకాడికి నెట్టెడ్ తీసుకున్నామండి. నెట్టెడ్ పైన అంతా కూడా మనం ఆ జరీ వర్క్ తో ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం ఫుల్ హ్యాండ్స్ రెండే హ్యాండ్స్ కి వచ్చే విధంగా చాలా అందంగా మనం పింక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో కూడా మనం ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేసాము. చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనకి స్కర్ట్ జార్జెట్ ఉంది కాబట్టి చున్నీ వచ్చేకాడికి మనం నెట్టెడ్ చున్నీ ఇచ్చాము. నెట్టెడ్ చున్నీ ఇస్తూ మనం బోర్డర్స్ అంతా కూడా మనం చాలా అందమైన బోర్డర్స్ తో కంటిన్యూ చేసాం అనమాట. 4 సైడ్స్ అనేది చాలా బాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ బాగుందండి. లైట్ పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓనీ పార్ట్ కి మనకి మొత్తం కూడా నేవీ బ్లూ కలర్ తో స్కర్ట్ ఇచ్చారు. టోటల్ గా మనకి 3 పీసెస్ ఇలా ఉంటాయి. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4050 రూపీస్ కి మనం ఇస్తున్నాం. 4050 రూపీస్ కి ఈ డిజైనర్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మంచి ఫాలింగ్ మెటీరియల్ లో మనం ప్యూర్ నెట్టెడ్ తో మనం డిజైన్ చేసిన డ్రెస్ అన్నమాట. మంచి లైట్ ఒక నిమ్మ పండు కలర్ లో కన్నా ఇంకా లైట్ కలర్ తీసుకున్నామండి. చాలా చక్కగా మనం ఏంటంటే పైన అంతా కూడా మనం నెక్ పార్ట్ అంతా కూడా మనం ఒక జ్యువెలరీ స్టైల్లో మనం హై నెక్ దగ్గర అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ తో మనం ఒక చిన్న స్మాల్ సైజ్ బీడ్స్ వర్క్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఒక 2 లైన్స్ లాగా కూడా మనం హై నెక్ దగ్గర ఒక వైట్ కలర్ స్టోన్స్ మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. క్రియేట్ చేస్తూ అక్కడి నుంచి అంతా కూడా చాలా దగ్గరగా ఒక చిన్న కలీస్ అనేది మనం అందంగా మనం స్టిచ్చింగ్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బెల్ట్ పార్ట్ దగ్గర చూసినట్లయితే చాలా అందంగా మనం ఇక్కడ ఎలా అయితే మనం స్మాల్ సైజ్ బీట్స్ వర్క్ ఇచ్చామో అదే బీట్స్ వర్క్స్ తో కూడా మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం ఈ అందమైన డ్రెస్ కలర్ పైన అంతా కూడా మనం అందంగా మనం వర్క్ అనేది గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ అండ్ చిన్న మోతీస్ తో కూడా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అది కూడా మనం ఆ కుందన్ అనేది కూడా మనం బ్లాక్ కలర్ తీసుకున్న కాడికి ఇంకా అందంగా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ బెల్ట్ పార్ట్ కాడి నుంచి దగ్గరగా ఫుల్ హెవీ గేర్ వచ్చే విధంగా మనం కలీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. దావం పార్ట్ చూసినట్లయితే చాలా సూపర్ గా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ పిటాయ్ వర్క్ తో మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బాటమ్ వచ్చే కాడికి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఉంటుందండి. చున్నీ వచ్చే కాడికి మనకి నెట్టెడ్ చున్నీ ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్స్ 4 సైడ్స్ కూడా మనం ఒక చిన్న జరీ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2390 రూపీస్ పడుతుందండి. 2390 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా వెరైటీ వచ్చి మనకి మెటీరియల్ ఇందాక డ్రెస్ ఆఫ్ సారీస్ అన్ని కూడా మన దగ్గర వెరైటీస్ అనేది ఉంటుంది. చక్కగా మంచి చందేరి మెటీరియల్ తీసుకున్నాం. చందేరి మెటీరియల్ పైన చాలా అందంగా మనం ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఒక చక్కటి ఒక మ్యాంగో ప్రింట్ లాగా చాలా అందంగా మనం వర్క్ అనేది మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనం ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. అవుట్లైన్ అంతా కూడా మనం ప్యారెట్ గ్రీన్ ఇచ్చాం. మిడిల్ లో చూసినట్లయితే ఆరెంజ్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఒక లత బోర్డర్ అనేది మనం అందంగా ఒక క్రీపర్ అనేది మనం హైలైట్ చేసాం పింక్ కలర్ తో. మళ్ళీ రెండు వైపులు లీఫ్ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తీసుకున్నాము. మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనం మిర్రర్ వర్క్ తో కూడా 2 లైన్స్ లాగా హైలైట్ చేస్తూ మళ్ళీ సేమ్ కూడా టర్నింగ్ బోర్డర్ అండ్ మిర్రర్ వర్క్ బోర్డర్ తీసుకున్నామండి. నెక్ దగ్గర అంతా కూడా దావం పార్ట్ చూసినట్లయితే పైన ఏదైతే మనకి నెక్ దగ్గర టర్నింగ్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ అనేది ఇక్కడ కూడా మళ్ళీ మనం ఆరెంజ్ కలర్ బేస్ పైన గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం వర్క్ అనేది మనం బాగుంటుందండి. ఇలాంటి మెటీరియల్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ కూడా మనం 25 to 50% డిస్కౌంట్ కూడా మనం ఇస్తున్నామండి. వీటిలో చున్నీ వచ్చేకాడికి మనకి షిఫాన్ చున్నీ ఉంటుంది. షిఫాన్ చున్నీ మనం బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనకి సేమ్ చందేరి మెటీరియల్ లో ప్రింట్ అనేది చాలా అందమైన ప్రింట్ తో మనం ఒక బోర్డర్ అనేది ఇచ్చామండి. మళ్ళీ మిర్రర్ వర్క్ కూడా మనం తీసుకున్నాము. 1 సైడ్ ఇంకొక 2 సైడ్స్ ఓన్లీ ప్రింటెడ్ బోర్డర్ తీసుకున్నాము. మెటీరియల్ వచ్చేకాడికి షిఫాన్ ఉంటుంది. బాటమ్ వచ్చేకాడికి మనకి కాటన్ మెటీరియల్ తోనే టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ తో మనకి బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారండి. డ్రెస్ మెటీరియల్ ఇది చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది. ప్యూర్ కాటన్ తో మనకి బాటమ్ ఇచ్చారన్నమాట. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఓన్లీ 1190 రూపీస్ పడుతుందండి. 1190 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ అండ్ చందేరి మెటీరియల్స్ లో. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి. కాటన్ మెటీరియల్ పైన అంతా కూడా మనం ఒక జైపూర్ కాటన్ అన్నమాట. అదే విధంగా మనం జైపూర్ ప్రింట్ లాగా మనం సిబూరి ప్రింట్స్ తో చక్కగా మనం ప్యూర్ కాటన్ రెడ్ అండ్ పింక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం బాందిని ప్రింట్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అందంగా క్రియేట్ చేస్తూ
నెక్ పార్ట్ చూసినట్లయితే చాలా అందంగా మనం హైలైట్ గా మనం వర్క్ అనేది తీసుకున్నామండి. చాలా స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి లీఫ్ అనేది మనం తీసుకున్నాం. ఆ లీఫ్ ని కూడా మళ్ళీ హైలైట్ చేయడం కోసం అన్నట్టు మనం ఒక స్వింగ్ వర్క్ లాగా మనం చాలా అందంగా మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ ఒక ఫ్లవర్ లో వచ్చేకాడికి చాలా పెద్ద సైజ్ లో మనం మిర్రర్స్ కూడా మనం అందంగా మనం బంజారా మిర్రర్స్ తో కూడా అవుట్ లైన్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. బాగుంటుంది. 500 నుంచి అప్ టు 10,000 దాకా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో. దీనికి బాటమ్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి ప్యూర్ కాటన్ అండి. చున్నీ వచ్చేకాడికి మనం చక్కగా షిఫాన్ చున్నీ ఇచ్చాము. అంటే కాంట్రాస్ట్ 4 సైడ్స్ కూడా మనం ఒక బాందిని ప్రింట్ తో వచ్చిన పైపింగ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ లేస్ బోర్డర్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 1800 రూపీస్ కి వస్తుందండి. ఓకే, ప్యూర్ కాటన్ మెటీరియల్ 1800 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూట్ కాటన్ మెటీరియల్ అన్నమాట. బాగుంటుందండి. మంచి డార్క్ నామీ బ్లూ తీసుకున్నాం. నామీ బ్లూ పైన అంతా కూడా మనం చాలా అందమైన ఒక మిర్రర్ వర్క్ తో మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం చాలా ఒక 3 లైన్స్ లాగా మనం నెక్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. క్రీమ్ కలర్ అవుట్ లైన్ అండ్ బీట్స్ వర్క్ తో కూడా మన ఆ మిర్రర్స్ ని ఇంకా హైలైట్ గా చాలా అందంగా మనం వర్క్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా ఒక పెండెంట్ స్టైల్లో మనం ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ మిర్రర్ వర్క్ అవుట్ లైన్ అంతా కూడా మనం హైలైట్ చేసాం. మళ్ళీ కూడా మనం ఒక లీఫ్ లాగా ఒక ఆరెంజ్ కలర్ తోనే కాంబినేషన్స్ తోనే ఒక లీఫ్ డిజైన్స్ తో కూడా మనం చక్కగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాము. అక్కడక్కడ కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ వచ్చేకాడికి బోర్డర్ అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ ఒక చిన్న లేస్ తో కూడా మనం ఒక పైపింగ్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ కలర్ బాటమ్ ఉంటుందండి. కాటన్ మెటీరియల్ లో ఆరెంజ్ కలర్ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి మనకి షిఫాన్ చున్నీ ఆరెంజ్ కలర్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్స్ తో మనం చున్నీ అనేది షేడెడ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. బాటమ్ కలర్ అండ్ టాప్ కలర్ తో మనకి చున్నీ ఇచ్చారు. ఓన్లీ 950 రూపీస్ కే మనం ఈ డ్రెస్ అనేది ఇస్తున్నాము. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 950 రూపీస్. మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. డైలీ వేర్ టాప్స్ కుర్తీస్ అన్ని కూడా మన దగ్గర, లెగ్గింగ్స్ కానీ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పేటి అన్ని కూడా మనం ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్స్ మనం చెప్తున్నామండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నారు. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుందండి విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బాగుంటుందండి వెరైటీ. ఇది కూడా మనకి ఒక కాటన్ మెటీరియల్ లోనే డిఫరెంట్ గా తీసుకున్నాము. డిజైన్ కూడా కనిపిస్తుంది. అవునండి, అంతా కూడా మనం ఒక కట్ వర్క్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం కాటన్ మీద వీవింగ్ లోనే మనం అందంగా మనం హైలైట్ చేసామండి. అందంగా మనం కాటన్ లోనే హైలైట్ చేస్తూ మళ్ళీ నెక్ పార్ట్ దగ్గర వచ్చే కాడికి అంతా కూడా గోల్డ్ కలర్ బీట్స్ వర్క్ తో మనం చాలా అందంగా ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మళ్ళీ రెండు వైపులు కూడా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్, లీఫ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్, ఆ లీఫ్ అనేది కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేకాడికి మనకి రెడ్ కలర్, అంటే డిజైనింగ్ లో రెడ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలరే యూస్ చేశారు. ప్లస్ మనకి చున్నీ వచ్చేకాడికి మనకి షిఫాన్ చున్నీ తీసుకున్నామండి. ఓకే ఓకే. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 800 రూపీస్ కే పడుతుందండి. ఓన్లీ 800 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ లో ఒక ఆరెంజ్ కలర్ లాగా మనం అందంగా తీసుకున్నాం. అంటే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ డైయింగ్ తో మనం హైలైట్ చేసుకున్న డ్రెస్ మెటీరియల్ అన్నమాట. జూట్ కాటన్ మెటీరియల్ అండి. ఈ ఆరెంజ్ కలర్ పైన ఇక్కడ చూసినట్లయితే వీట్ కలర్ తో ఒక బాదం స్టైల్ అన్న ఒక లీఫ్ లాగా మనం అందంగా ఒక 1 పార్ట్ ఇచ్చాం. ఇంకోటి చూసినట్లయితే ఒక ఆర్ట్ సింబల్స్ లాగా మనం చాలా అందంగా చక్కగా మనం వర్క్ అనేది వీట్ కలర్ తో తీసుకున్నాం. వీట్ కలర్ మధ్యలో కూడా 0 సైజ్ తో మనం ఒక కుందన్ వర్క్ అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మళ్ళీ రెండు వైపులు కూడా ఒక స్మాల్ సైజ్ యాంటిక్ ఫ్లవర్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. నెక్ పార్ట్ అంతా కూడా మనం చాలా అందమైన నెక్ పార్ట్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. సైడ్ లో అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్స్, ఒక లీఫ్ డిజైన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు కానీ దానికి గోల్డ్ కలర్ బాల్స్ వచ్చేసరికి ఇంకా అందంగా వచ్చింది. మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో డిజైన్ ఉంటుంది. రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో బాటమ్ డిజైనింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చున్నీ వచ్చేకాడికి మనం బాందిని చున్నీ రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. డిజైనర్ ఆ ప్రింట్ వచ్చేకాడికి మనకి ఏదైతే నెక్ పార్ట్ లో మన వర్క్ ప్రింట్ అయితే ఉందో, వర్క్ డిజైన్ అయితే ఉందో, ఆ ప్రింట్ అనేది మనం బాందిని ప్రింట్ ప్యూర్ జార్జెట్ పైన కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ప్రింట్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి దావం పార్ట్లో ఏదైతే లేస్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ అనేది మనం 4 సైడ్స్ కూడా చున్నీలో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత? డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి 1875 రూపీస్ కి వస్తుంది. 1875 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. చందేరి మెటీరియల్ లోనే డిఫరెంట్ అన్నమాట. ప్రింటెడ్ మోడల్ మంచిగా మనం వీట్ కలర్ తీసుకుని దానిపైన కూడా మనం ఒక మంచి టమాటా పింక్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక డిఫరెంట్ ప్రింట్ అనేది మనం తీసుకున్నామండి. ఈ పింక్ కలర్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక గులాబీ లాగా మనం చాలా చక్కగా మనం ప్రింట్ అనేది అందంగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ దాని అవుట్ లైన్ అంతా కూడా మనం ఒక మిర్రర్ వర్క్ అనేది కూడా మనం అక్కడక్కడ కూడా మనం స్మాల్ సైజ్ మిర్రర్స్ తో కూడా హైలైట్ చేస్తూ టాప్ అనేది తీసుకున్నాము. దీనికి బాటమ్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక టమాటా పింక్ కాంబినేషన్ రా సిల్క్
బాటమ్ అనే అంటే వన్ ఆఫ్ ది ఫ్లవర్ కలర్ వచ్చింది దామన్ పార్ట్ వచ్చేసి పార్ట్ బోర్డర్ అనేది. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ అండి. బాటమ్ వచ్చేకాడికి మనకి ప్రింటెడ్ బాటమ్ కాంట్రాస్ట్ తో ఉంటుందండి. బ్లాక్ కలర్ తో జిగ్జాగ్ బ్లాక్ కలర్ తో ఒక జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చాం. చున్నీ వచ్చేకాడికి అంతా కూడా మనం ప్రింటెడ్ చున్నీ జార్జెట్ తీసుకున్నామండి. బాగుంటుంది చక్కగా మంచి ప్రింట్ తో మనం చున్నీ కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. డిజైనర్. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 800 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 800 రూపీస్ కి ఈ డిజైనర్ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మంచి లెమన్ లో డ్రెస్ మెటీరియల్ అండి. కాటన్ లోనే మనం చక్కగా ఒక వీవింగ్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. అంటే సైడ్ అంతా కూడా మనం ఒక చక్కగా ఒక డిఫరెంట్ వీవింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే చాలా అందంగా మనం ఒక బీడ్స్ వర్క్ అనేది ఒక మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ అండ్ ఒక లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక రౌండ్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసామండి. ఆ ఫ్లవర్ లో కూడా మనం మిర్రర్ వర్క్ ఇస్తూ అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అవుట్ లైన్ అంతా కూడా చక్కగా మనం తీసుకున్నాం. లీఫ్ వచ్చే పింక్ కలర్ ఇలా చక్కగా మనం రెండు వైపులు కూడా చాలా అందమైన డిజైన్స్ తో మనం నెక్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. వచ్చేకాడికి రాణి పింక్ కాంబినేషన్ తో దోమ పార్ట్ బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా? బాటమ్ వచ్చేకాడికి మనకి ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది. చున్నీ వచ్చేకాడికి మనకి షిఫాన్ చున్నీ ఉంటుందండి. ప్రింటెడ్ చున్నీ తీసుకున్నాము. ప్రింటెడ్ చున్నీ తీసుకుంటూ ఒక చిన్న చాక్లెట్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తో ఒక చిన్న డాట్స్ లాగా మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసామండి. ఇట్లా 4 సైడ్స్ కూడా మనం హ్యాంగింగ్ బాల్స్ ఇచ్చారు. తీసుకున్నాం. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్? డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1235 రూపాయలు పడుతుందండి. 1230 రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఇది డిజైనర్ డ్రెస్ పట్టు మెటీరియల్ తో మనం తీసుకున్నాము. చక్కగా మనం మంచి ఆఫ్ వైట్ ఇచ్చామండి. మంచి మిల్కీ వైట్ ఇచ్చాము. మిల్కీ వైట్ పైన అంతా కూడా మనం చక్కగా ఒక చాలా అందమైన వర్క్ అనేది మనం ఒక ఆఫ్ వైట్ తో ఒక లీఫ్ అండ్ ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం జరీ అండ్ అవుట్ లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో కూడా చాలా అందంగా మనం వర్క్ అనేది మనం తీసుకున్నాము. అక్కడక్కడ కూడా జరీతో మనం ఒక పూరి తీసుకున్నట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక చిన్న కలర్ కాంబినేషన్ ప్యాచ్ తో తీసుకుంటూ దానిపైన కూడా గోల్డ్ కలర్ అండ్ బీడ్స్ వర్క్ తో కూడా చాలా అందంగా మనం పెటాయ్ వర్క్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మళ్ళీ ఇంకొక చిన్న పార్ట్ వచ్చేకాడికి మనం నెట్టెడ్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేకాడికి మనకి ఒక స్కర్ట్ లాగా మనం పట్టు మెటీరియల్ తోనే పైన ఏదైతే ప్యాచ్ ఉందో మనకి వైలెట్ కలర్ కాంబినేషన్, ఆ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం స్కర్ట్ అనేది మనం తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ అండ్ జరీతో మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 3600 రూపీస్ పడుతుంది. ఈ డిజైనర్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బాగుంటుందండి. పట్టు మెటీరియల్లోనే ఒక డిఫరెంట్ మంచి ఒక పికాక్ బ్లూ కలర్లో తీసుకున్నాము. అంతా కూడా మనకి పట్టు మెటీరియల్తోనే మనం హైలైట్ చేసాం. కాలర్ నెక్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్స్ ఒక చిన్న కుందన్ వర్క్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మళ్ళీ పై నుంచి బటన్స్ అనేది మనం హైలైట్ చేసాం. ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా మనం వర్క్ అనేది కూడా వన్ సైడ్ మనం థ్రెడ్ వర్క్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. చున్నీ ఉంటుంది కాబట్టి కనిపించదు, వన్ సైడ్ మాత్రం మనకి టోటల్ గా వర్క్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ ఇచ్చాం. వన్ సైడ్ లో కూడా మనకి పైన నుంచి దావం పార్ట్ వర్క్ కూడా మనం వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్ లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కవర్ చేశారు. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ మోడల్ లో ఉన్నటువంటి డిజైనర్ మిడిల్ లో కూడా మనం కట్ అనేది కూడా మనం తీసుకున్నామండి. బాగుంటుంది. దీనికి స్కర్ట్ వచ్చేకాడి కాంబినేషన్ కూడా మంచి గ్రే కలర్ అంటే ఒక డిఫరెంట్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ లాగా మనం తీసుకున్నాం. డిజైన్ లో కూడా మనం ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ తో మనకి స్కర్ట్ ఇచ్చారు. దీనికి చున్నీ వచ్చేకాడికి మనం నెట్టెడ్ చున్నీ తీసుకున్నాం. నెట్టెడ్ తో చిన్న పైపింగ్ అనేది మనం స్కర్ట్ కలర్ అయినా కూడా మనకి ఏంటంటే టాప్ మీద వస్తుంది కాబట్టి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చింది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1800 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1800 రూపీస్ కి డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ ప్యూర్ చందేరిలో వెరైటీ అండి. డార్క్ పీచ్ కలర్ చాలా అందంగా మనం వర్క్ అనేది కూడా ఒక ప్యాటర్న్ ఈ డ్రెస్ అనేది చాలా డిఫరెంట్ గా మనం హైలైట్ చేసామండి. నెక్ పార్ట్ చూసినట్లయితే ఒక వెరైటీ కటింగ్ అనేది మనం ఫ్రంట్ వైపు కూడా మనం అందంగా మనం తీసుకున్నాము. కాలర్ నెక్ తీసుకుంటూ మిడిల్ లో కూడా ఒక డిఫరెంట్ కటింగ్ అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం ఒక పిటాయ్ వర్క్ అనేది చాలా అందంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మళ్ళీ హ్యాండ్స్ పార్ట్ కూడా మనం ఆ టర్నింగ్ లాగా మనం ఒక బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ హ్యాండ్స్ కూడా మనం హెవీ వర్క్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. పిటాయ్ వర్క్ ఫుల్ వర్క్ తో మనం రష్ దగ్గర కానివ్వండి మొత్తం కూడా మనం ఆ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే కాదండి, బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది. ఇట్లా డీప్ నెక్ ఇచ్చేసి దాని చుట్టూ కూడా మనకి చాలా హెవీగా వర్క్ చేశారు.
అవునండి, ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం హైలైట్ చేస్తూ ఆ సర్కిల్ మొత్తం కూడా మనం పిటా వర్క్ తో మనం అందంగా మనం క్రియేట్ షోల్డర్ పార్ట్ బ్యాక్ సైడ్ చూస్తున్నాం. వచ్చి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం పిటా వర్క్ ఇచ్చాము. బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనం వర్క్ అనేది చాలా హైలైట్ చేస్తూ ఇక్కడంతా కూడా మనం థ్రెడ్ వర్క్ తీసుకున్నామండి. అంటే పీచ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది మనం చాలా అందంగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. దావం పార్ట్ లో వచ్చేకాడికి ఒక బంచెస్ లాగా మనం బిగ్ సైజ్ తో హైలైట్ చేసాం. ప్లస్ బోర్డర్, మళ్ళీ బోర్డర్ కూడా యాంటిక్ బోర్డర్ అనేది మనం ఇప్పుడు ఇది మనకి స్కర్ట్ మోడల్ అండి లేదంటే ప్లాజో మోడల్ వస్తుంది. ఫ్రంట్ వైపు కూడా మనం కటింగ్ అనేది కూడా మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ ఇది వచ్చేకాడికి ప్లాజో స్టైల్లో మనం ప్యాంటు రా సిల్క్ మెటీరియల్ తో మనం ప్లాజో తీసుకున్నాం. ఫ్లవర్ కలర్ చున్నీ వచ్చేకాడికి మనకి నెట్టెడ్ చున్నీ ఉంటుంది, సేమ్ కలర్ నెట్టెడ్ చున్నీ ఒక చిన్న బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2550 రూపీస్ పడుతుందండి. 2550 రూపీస్ కి ఈ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది, ప్లాజో మోడల్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బాగుంటుందండి, కాంబినేషన్ వచ్చేకాడికి చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన మెటీరియల్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది. పట్టు మెటీరియల్ తో టూ సైడ్స్ కూడా మనం ఒక డిఫరెంట్ జర్దోసి వర్క్ తో మనం చాలా అందంగా ప్యాచ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. వన్ సైడ్ షోల్డర్ దగ్గర, ఇంకొక సైడ్ వచ్చేకాడికి బెల్ట్ పార్ట్ దగ్గర మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన అంతా కూడా వన్ సైడ్ అంతా కూడా ఒక డిఫరెంట్ ఫ్రిల్స్ తో మనం స్టిచ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. కాలర్ దగ్గర కూడా ఒక డిఫరెంట్ గా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ కలీజ్ తో మనకి మిగిలిన పార్ట్ అంతా స్కర్ట్ పార్ట్ అంతా మనం పట్టు మెటీరియల్ తో హైలైట్ చేసుకున్నాం. బాటమ్ వచ్చేకాడికి మనకి కాంట్రాస్ట్ బాటమ్ ఉంటుందండి. పైన మనకి స్నఫ్ కలర్ ఉంది కాబట్టి అదే స్నఫ్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చున్నీ కూడా మనకి సేమ్ చున్నీ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1650 రూపీస్ కి వస్తుందండి. 1650 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అలా ఉంటాయి, దీంతో డిజైనర్స్ లో ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క అందమైన డ్రెస్సెస్ కూడా మన దగ్గర వెరైటీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ బాగుంటుందండి. పట్టు మెటీరియల్ తో మనం తీసుకున్న డ్రెస్ అనమాట. పైన అంతా కూడా మనకి మంచి ఒక క్రీమ్ కలర్ తీసుకున్నామండి. క్రీమ్ కలర్ పైన అంతా కూడా నెక్ పార్ట్ తో కూడా మనం పిటాయ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ తో చక్కటి వర్క్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ తీసుకుంటూ మళ్ళీ కూడా మనం బెల్ట్ పార్ట్ దగ్గర కూడా మనం ఆ వర్క్ అనేది కూడా మనం పిటాయ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ తో కూడా చాలా అందంగా మనం వర్క్ అనేది ఒక డిఫరెంట్ టర్నింగ్స్ బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఫ్లవర్ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చాం. బెల్ట్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనం మంచి మెరూన్ కలర్ ఇచ్చాం. పట్టు మెటీరియల్ ప్యూర్ పట్టు పైన అంతా కూడా మనం డ్రెస్ ని తీసుకున్నాం. ఇప్పుడు దీనికి చున్నీ బాటమ్ వచ్చే కాడికి కూడా మనకి సేమ్ కాంబినేషన్స్ తోనే బాటమ్ ఉంటుంది. మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో బాటమ్, చున్నీ వచ్చే కాడికి నెట్టెడ్ చున్నీ, గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ఉంటుంది, చిన్న బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1790 రూపీస్ పడుతుంది. 1790 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కాటన్ లోనే కుర్తీస్ అన్ని బాగుంటుంది అనమాట. చాలా ఫ్రీ సైజ్ తో మనం తీసుకున్నాము. మంచి డార్క్ ఓన్లీ టాప్ మాత్రమే. ఓన్లీ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ చాలా చక్కటి ప్రింట్ అనేది మనం రోజ్ ఫ్లవర్స్ తో ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ బెల్ట్ పార్ట్ కా నుంచి అంతా కూడా మనం ఫుల్ కలీస్ తో అంబ్రెల్లాతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. పైన అంతా కూడా మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఎల్లో కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్ తో మనం టూ సైడ్స్ కూడా మనం ఒక డిఫరెంట్ వర్క్ అండ్ బ్లాక్ కలర్ స్టోన్స్ తో మనం 0 సైజు స్టోన్ వర్క్ తో మనం స్టిచ్ తో మనం అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం చైన్ లాగా. మళ్ళీ పైన కూడా మనం గ్రే కలర్ అండ్ ఇక్కడ ఏదైతే ప్రింటెడ్ ఉందో రోజ్ ఫ్లవర్ ప్రింట్ అది మళ్ళీ మనకి నెక్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఇచ్చారన్నమాట. ఇది ఓన్లీ టాప్ మాత్రమేనండి. దీనికి ఎల్లో కలర్ లెగిన్స్ కానీ లేదంటే బ్లాక్ కలర్ అయినా వేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1570 రూపీస్ పడుతుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 1570 రూపీస్కి అవైలబుల్ ఉంది. అంటే మనకి టోటల్ డ్రెస్ కావాలన్నా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ టాప్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి, హాఫ్ శారీస్, డిజైనర్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, ఆల్ వెరైటీస్ మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.